2026 సంవత్సరంలో ఖగోళ ప్రియులను అలరించేందుకు ఓ అద్భుతమైన ఘట్టం సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 17న వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. ఇది ఆకాశంలో అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించనుంది. అయితే ఈ అరుదైన ఖగోళ అద్భుతాన్ని భారతదేశంలో వీక్షించే అవకాశం లేదు. ఇది ప్రధానంగా దక్షిణార్ధగోళంలో అత్యంత మారుమూల ప్రాంతంలో మాత్రమే సంపూర్ణంగా కనిపించనుంది. సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణం సమయంలో చంద్రుడు తన సాధారణ పరిమాణం కంటే కొంచెం చిన్నగా కనిపించడం వల్ల సూర్యుడిని పూర్తిగా కప్పలేడు. సూర్యుడి మధ్య భాగాన్ని సుమారు 96% వరకు మాత్రమే అడ్డుకుంటాడు. దీంతో సూర్యుడి అంచులు ఒక ప్రకాశవంతమైన బంగారు వలయంలా కనిపిస్తాయి. దీనినే కంకణాకార గ్రహణం లేదా రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. ఈ అగ్ని వలయం గరిష్టంగా 2 నిమిషాల 20 సెకండ్ల పాటు కనువిందు చేయనుంది. యూటీసీ కాలమానం ప్రకారం ఫిబ్రవరి 17న ఉదయం 7 గంటల 1 నిమిషానికి గ్రహణం ప్రారంభమవుతుంది. ఈ సంపూర్ణ రింగ్ ఆఫ్ ఫైర్ గ్రహణం అంటార్కిటికా ఖండంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడే కాంకరేడియా, మిర్ని వంటి పరిశోధన కేంద్రాల్లో ఉన్న శాస్త్రవేత్తలు సిబ్బంది మాత్రమే ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడగలరు. ఆ ప్రాంతాలు సాధారణ పర్యాటకులకు అందుబాటులో ఉండవు. అయితే దక్షిణాఫ్రికా, టాంజానియా, జింబాబ్వే వంటి ఆఫ్రికా దేశాలతో పాటు అర్జెంటీనా, చిలీ వంటి దక్షిణ అమెరికా దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణం సంభవించే సమయంలో సూర్యుడు దిగంతం కిందకి ఉంటాడు. కాబట్టి ఇక్కడ పాక్షికంగా కూడా గ్రహణాన్ని చూసే అవకాశం లేదు. అయితే నాసా వంటి అంతరిక్ష సంస్థలు ప్రసారం చేసే ఆన్లైన్ లైవ్ స్ట్రీమ్ల ద్వారా భారతీయులు ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చు. గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూసేవారు తప్పనిసరిగా ప్రత్యేకమైన సోలార్ ఫిల్టర్ కళ్లద్దాలు వాడాలి. నేరుగా చూడటం కళ్లకు తీవ్ర హాని కలిగిస్తుంది.